గాక. ఆమేన్. వాక్యం కూడా అదే అంశమే, యెహోవా మిమ్మలను ఆశీర్వదించునుగా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము చదవనమ్మ ఒకసారి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి ఉదయింపజేసి చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నూతన మాసములో అడుగు పెట్టి ఉన్న మిమ్మును దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క ఆగస్టు నెలలో మనకేమొచ్చి ఉన్నది అమ్మా? మన దేశానికి ఏమొచ్చింది? ఈ ఆగస్టు నెలలో స్వతంత్రం వచ్చింది. దేవుడు కూడా పాతవి గతించను, క్రొత్తవి ఆయనన్నట్టు జరిగిన మాసం అంతా కష్టములు, నష్టములు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని పోయినాయి. మళ్ళీ ఈ మాసంలో నూతన ఆశీర్వాదంలోకి వెళ్ళేటప్పుడు అందుకనే దేవుడు ఈ వచనం పలుకుతున్నారు. ఏమనంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అంటే పాతయన్ని వదిలేస్తాయి. నువ్వు వేదల్లో ఉండి, నువ్వు బాధలో ఉండి, నువ్వు రుగ్మతంలో ఉండి, నువ్వు దుఃఖంలో ఉండి కనుక ఆ బాధలన్నీ వదిలేసి ఒకసారి కొంచెం 2 మాటలు ముందుకెళ్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 వచనమును 26వ వచనమును చదువుకుందాం. 24 నుంచి 26 వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. యెహోవా గట్టిగా చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేయును గాక. చూడండి ఎంత ఆశ్చర్యమైన దీవెనో. అందుకనే దేవదాసయ్య గారు అన్నారంట, పరమాదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు. అంటే పరమాజనకుడే మా పక్షమైండుగా, నా పక్షమైండుగా. అంటే సన్నిధి, జనకుడు అంటే సన్నిధి, ఆయన సముఖములో, ఆయన ముఖము ఎదుట. కనుక మనం ఎప్పుడైతే ఆయన ఎదుటుంటే మనకంట ఆశీర్వాదం అంట. మనం అనుకుంటాం ఈ బాధలో ఉంటే ఎన్నాళ్ళు ఈ బాధలో ఉండాలా, ఎన్నాళ్ళు ఈ ఇబ్బందిలో ఉండాలా, ఎన్నాళ్ళు ఈ ఇరుకులో ఉండాలా, ఇంకా నా గతి ఇంతేనా, నా శోధన ఇంతేనా. చూడండి ఎన్నాళ్ళు ఈ బాధ అని అనుకుంటా ఉంటాం. యెషయా గ్రంథం ఒక్కసారి 54వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూసుకుందాం. ముందుకెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం ఒకసారి స్పీడ్గా చదువుకుందాం. చదవడం 54:17. నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏంది చూడండి, ఏమందా? నీకు విరోధముగా ఏ ఆయుధం. ఆయుధాల్లో చాలా రకాలు ఉంటాయి. ఆయుధాల్లో చాలా రకాలు ఉంటాయి. మాటల ఆయుధం, కంటి చూపు ఆయుధం. చూడండి మనం అనుకుంటాం ఆయుధం అంటే ఒక కర్రో, సుత్తో లేదా పొలుగో అనుకుంటాం. కానీ మన ఆయుధం ఏంటి? అందుకని ఏ ఆయుధం, అందుకని మాటల ప్రభు మాట చెప్పారు. ఏమనంటే మత్తయి సువార్త, నీ మీద చెడ్డ మాటలలో పడుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇక్కడేమో ఏ ఆయుధమో నీ మీద వర్ధిల్లదు అన్నారు. మళ్ళీ ఇంకొక చాటేమో ఏమంటున్నారు? మీరు చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యులు. ఎంత అదృష్టం వచ్చారు. ఒక పక్కేమో ఆయుధం వర్ధిల్లదు, ఒకవేళ పలికారనుకో మీరు ధన్యులు, దీవించబడదు. అయితే మీరు చీకట్లో నుండి ఆశీర్వాదకరమైన వెలుగులోనికి వచ్చిన మిమ్మల్ని పిలిచిన వాడు, చూడండి ఎంత పిలిచిన వాడు దీవించకుండా పంపుతాడా? కాబట్టి కొంచెం ముందుకెళ్ళిపోదాం. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూద్దాం.
మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూద్దాం. వాక్య ప్రకారం మనము ఆయన యొక్క అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము. అబ్బా, పిలిచిన వాడు నిన్ను వదిలేస్తాడా? ఆశ్చర్యగా చూడండి. ఆయన అంటే గుణాతిశయం. అది అంటారు కదా, గుణం మంచిది కాదమ్మా. ఒకసారి మాట్లాడిన మాట ఇంకోసారి మాట్లాడి. ఒకసారి ఏమో ఈ రోజులు ఎలా ఉందో తెలుసా, అన్ని డబ్బులు ఉన్నాయి అనుకో, అంత అమ్మానాలు లేరనుకో, ఈయన మా బావ అంటారు ప్రేమికులు వరుస. అదే అన్ని బాగలేదు వాళ్ళ నాన్నలు వస్తున్నారు అనుకో, ఏమంటారు? అన్న ఎట మార్చేస్తారు. కానీ దేవుడు అలా మారవడు. దేవుడు ఏం చేత, ఆయన గుణం మంచిదంట. నిన్ను చీకటిలో నుంచి పిలుచుకొచ్చిన ఆయన ఆపుతాడా? ఆపడు. నిన్ను దీవించే పంపుతాడు. అందుకని జరిగిన మాత్రము వదిలేయండి, జరిగిన బాధలు వదిలేసేయండి, జరిగిన శోధనలు వదిలేసేయండి, జరిగిన ఇబ్బందులు వదిలేసేయండి చెప్తున్నారు పిలిచిన ఆయన నేనే. కాబట్టి అందుకని జాగ్రత్తగా ఉండాలి. వాక్య ప్రకారం మనం ఆయన యొక్క గుణాతిశయాలను ఎలా ఉండాలని సరి అవుతుంది. మన గుణం ఎలా సరి అవుతుందంట? వాక్య ప్రకారమే సరి అవుతుంది, దేని వల్ల కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానని, మరియు ప్రతి బంధకముల నుండి మిమ్మల్ని విడిపిస్తానని. చూడండి, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే, సమృద్ధి అయిన దీవుల్లో ప్రకాశించటానికే పలికి ఉన్నాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చెప్పి ముగింపులోకి వెళ్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. చక్కని మార్గము మీకు బోధించుచున్నాడు. ఆయన మీ కొరకు